మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని జరుపుకుని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని చేజిక్కించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల యొక్క అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి తిరిగే సందర్భాల్లో మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు వయోవృద్ధులకు ఎర్రటి పండ్లు కానీ మినుములు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.